వ్యూ ట్యాబ్ అనమాట. సో వ్యూ ట్యాబ్ ఎందుకు యూస్ చేస్తారు అనేది చెప్తాను. ఓకేనా. వ్యూ ట్యాబ్ వచ్చేసి మనకి ప్రింట్ లేఅవుట్ కోసం యూస్ చేస్తారు మ్యాక్సిమం. సో ప్రింటింగ్ కోసం యూస్ చేస్తారు. సో ఒకసారి నేను ప్రింటింగ్ గురించి చెప్తాను ఫస్ట్. ఓకేనా. సో ఈజ్ ఈక్వల్స్ టు RAND ర్యాన్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. ఓకేనా. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ ఇవ్వాలంటే ఏం చేయాలి? ఎక్కడ లేదు కదా ప్రింట్. సో ఇక్కడ ఫైల్ అనే ట్యాబ్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ప్రింట్ అని ఉంటుంది ఆప్షన్. సో దాని మీద క్లిక్ చేస్తే ప్రింట్ వెళ్ళిపోతుంది ఇక్కడ. ఓకేనా. లేదు అంటే దీనికి షార్ట్ కట్ కి Ctrl+P. ఓకేనా. షార్ట్ కట్ ఏమి Ctrl+P. ఓకే. ఇప్పుడు రీడ్ మోడ్ అంటే ఏమి చెప్తా. సో సారీ ఫస్ట్ Ctrl+P గురించి చెప్తాను. సో Ctrl+P అయిపోయింది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంది కదా. సో మనకి ప్రింట్ అంటే ఏమి? ప్రింట్ ఇవ్వడం. అంటే ఇక్కడ మనకి ఏం డివైస్ లేవు కాబట్టి ఇక్కడ PDF అని ఉంది. ఇక్కడ హౌ మెనీ కాపీస్ అని, అంటే ఎన్ని కాపీస్ కావాలి అంటే నేను 2 కాపీస్ అంటే 2 కాపీస్ వస్తాయి, 3 కాపీస్ అంటే 3 కాపీస్ వస్తాయి. ఓకేనా. ఇది కాపీస్. నెక్స్ట్ ఇది డివైస్ అనమాట. అంటే అది ఎక్కడ ఉంది ఏమి. ఒకవేళ ఫ్యాక్స్ పంపించాలంటే ఫ్యాక్స్ రెడీగా ఉండాలి. ఓకేనా. ఫ్యాక్స్ ఉండాలి. తర్వాత PDF ఎలా చేయాలో నేను నేర్పిస్తాను. ఓకేనా. ఇక్కడ ప్రింట్ ఆల్ పేజెస్. సో ఫస్ట్ నేను ఒక పని చేస్తాను. సో RAND ర్యాన్ 60,3 అని ఇస్తా. ఓకేనా. ఇప్పుడు ఎక్కువ వచ్చినాయి పేజెస్. సో ఎన్ని పేజెస్ వచ్చినాయో తెలియదు, రైట్. సో ఇక్కడ చూడండి ప్రింట్ ఆల్ పేజెస్ అని ఉంది కదా. సో ప్రింట్ కరెంట్ పేజ్ అంటే ఏమి అంటే ఇక్కడ కర్సర్ ఎక్కడ ఉంది? లాస్ట్లో ఉంది. సో నేను Ctrl+P అని కొట్టి ఇక్కడ కరెంట్ పేజ్ అని కొట్టినాను అనుకో, అంటే ఇది వస్తుంది అనమాట. అంటే కర్సర్ ఉన్న పేజ్ ప్రింట్ అవుతుంది, రైట్. దాన్ని కరెంట్ పేజ్ అంటాం. ఓకేనా. ఆల్ అంటే మొత్తం వస్తాయి. లేదు నాకు పేజెస్ రూపంలో కావాలి. ఇప్పుడు పేజ్ నెంబర్స్ ఎలా వేయాలంటే ఎలా చెప్పండి. సో ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇక్కడ పైన హెడర్లో లేదంటే పేజ్ నెంబర్స్లో టాప్లో ఇది తీసుకుంటా, రైట్. సో ఇప్పుడు ఇది 6th పేజ్ కదా. సో Ctrl+P కొడితే ఇప్పుడు ఎన్నో పేజ్ ఇవన్నీ? ఇది ఫస్ట్ పేజ్, ఇది సెకండ్ పేజ్. ఇక్కడ నేను 1, 2 అని కొడితే ఫస్ట్ 2 రెండు వస్తాయి. ఓకేనా. లేదు నాకు 1, 3 కావాలంటే 1 వస్తుంది, 3 వస్తుంది, 2 రాదనమాట. ఓకేనా. ఇది కస్టమ్ పేజెస్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ వన్ సైడ్ అని ఉంది కదా. వన్ సైడ్ అంటే వన్ సైడ్ వస్తుంది. మల్టిపుల్ సైడ్స్ అంటే బోత్ సైడ్, అంటే పెద్ద పెద్ద ప్రింట్లకి వస్తుంది అనమాట. అంటే పెద్ద ఉందనుకో దాన్ని బోత్ సైడ్ పెడతారు యాక్చువల్గా. ఓకే, రైట్. అర్థమైంది కదా ఇది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనిస్తే ప్రింట్ ఆడ్ పేజెస్, ఈవెన్ పేజెస్ ఉన్నాయి. అంటే ఏమి? ఆడ్ పేజెస్ మాత్రమే ప్రింట్ అవుతాయి, ఈవెన్ పేజెస్ మాత్రమే ప్రింట్ అవుతాయి, ఇట్లా అనమాట. ఓకేనా. సో మనకి సింగిల్ అవుట్పుట్ వచ్చింది అనుకో, చిన్న ప్రింటర్ ఉంటుంది దాంట్లో తిరగదు కదా. సో ఫస్ట్ ఏం చేస్తాం? ఈవెన్ పెడతాం, ఆడో ఈవెన్ పెడతాం, తర్వాత ఈవెన్ పెడతాం, అట్లా. ఓకేనా. అవి అనమాట. నెక్స్ట్ కస్టమ్ ప్రింట్ అంటే అదే కస్టమ్ అంటే మన ఇష్టం, 1, 5, 6 అలా చేసుకోవచ్చు, రైట్. అర్థమైంది కదా. నెక్స్ట్ కలెక్టెడ్ అంటే ఏమి? ఇప్పుడు ఇది నాకు 3 కాపీలు కావాలబ్బా, 3 కాపీలు ఇస్తున్నా. ఇది పెట్టిన 1, 2, 3 అని, అంటే ఒక కాపీ అయిపోయినాక ఇంకో కాపీ వస్తుంది. అర్థమైందా? అది లేదు నేను 1 అని అనుకో, అన్కలెక్టెడ్ అంటే ఏంది? ఫస్ట్ పేజ్ 3 సార్లు వస్తుంది, సెకండ్ పేజ్ 3 సార్లు వస్తుంది, 4వ పేజ్ 3 సార్లు వస్తుంది, అట్లా, రైట్. సో ఇది ప్రింటింగ్ అనమాట. కలెక్టెడ్ అంటే ఒక సెట్ అయిపోయినాక ఇంకో సెట్ వస్తుంది, అట్లా ఎన్ని అంటే అన్ని చేయొచ్చు. నెక్స్ట్ ఓరియంటేషన్, ల్యాండ్స్కేప్ అంటే అడ్డంగా. ఓకేనా. ఇది చెప్పినా కదా. A4 సైజ్ పేపర్ చెప్పేసిన. ఓకేనా. నారో ఇవి కూడా చెప్పేసిన, రైట్. పర్ పేజ్ షీట్, ఒక పేజీకి ఎన్ని కావాలి ప్రింట్లు. నేను ఒక పేజ్లో ఒకటే కావాలి అనుకుంటే ఒక పేజ్లో 2 కావాలంటే 2 వస్తాయి, అంటే ఒకే పేజ్లో 2 పేపర్లు వస్తాయి. మైక్రో జిరాక్స్ అంటాం కదా మనం. సో అదనమాట, దానికి యూజ్ చేస్తారు దీన్ని. ఓకేనా. చిన్నవి వస్తాయి, అంటే ఒక పేజీలోనే 6 పేజీలు వస్తాయి అనమాట ఇక్కడ. అదే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అంటాం కదా, అదే ఇది, రైట్. అర్థమైంది అది. సో ఇది ప్రింటింగ్ ఆప్షన్. ఓకేనా. సో అందుకే నేను అక్కడ చెప్పలే ప్రింటింగ్. దీన్ని ప్రింట్ లేఅవుట్ అంటారు. అంటే ఇప్పుడు మనం ప్రింట్ ఇచ్చే లేఅవుట్ని ప్రింట్ లేఅవుట్ అంటాం. అంటే ఇదంతా ప్రింట్ లేఅవుట్ అనమాట. రీడ్ మోడ్ అంటే ఏమి? చదవడానికి మాత్రమే యూజ్ చేస్తారు. ఓకేనా. రీడ్ మోడ్ అంటారు. ఇది తీసేయాలంటే ఇక్కడ ఎస్కేప్ అని బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఎస్కేప్ అయిపోతుంది, అంటే బ్యాక్ వెళ్ళిపోతుంది. వెబ్ లేఅవుట్ అంటే వెబ్సైట్ లేఅవుట్ ఎలా ఉంటుందో అలా వస్తుంది అనమాట. ఓకేనా. అవుట్లైన్ అంటే ఏమి? ఇక్కడ బుల్లెట్స్ రూపంలో వస్తుంది, ఒక్కొక్క పేజ్ బుల్లెట్స్ రూపంలో వస్తుంది అనమాట. సో ఇది యూజ్ కాదు, ఇవి
ఇది మనం దీనికి ఏదైనా స్టైల్ ఇచ్చినా అది కనపడదు ఇక్కడ. దీనికి బోల్డ్ ఇటాలిక్ అంటే ఏం కనపడదు. ప్లస్ హెడ్డింగ్స్ కూడా ఏం కనపడవు. జస్ట్ బుల్లెట్ రూపంలో కనపడుతుంది. ఏది మన అవుట్లైన్. డ్రాఫ్ట్ కూడా అంతే, పక్కన కాలు పేజ్ వస్తుంది అనమాట. అంటే సేమ్ ఇది ఇది ఒకటే, బట్ ఇది సో ఇది దీన్ని ఏమంటారు, సో అవుట్లైన్ వచ్చేసి బుల్లెట్ రూపంలో వస్తుంది, డ్రాఫ్ట్ వచ్చేసి మామూలుగా ఇలా వస్తుంది అనమాట. ఓకేనా, అర్థమైంది కదా. చూడు, స్విచ్ యువర్ యూ సీ ద జస్ట్ ఇన్ యువర్ డాక్యుమెంట్ అంటే ఏదైనా ఒక చెస్ట్ని మాత్రమే చూపిస్తుంది, దాంట్లో ఇమేజెస్ సేమ్ కనపడవు అనమాట. అర్థమైంది కదా. సో ఇవి రెండు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఇది ఇంపార్టెంట్. ఓకేనా, అర్థమైందా. సో మనం దీంట్లోనే పెట్టుకొని వర్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వర్టికల్ అంటే ఇలా, సో ఇలా వస్తుంది వర్టికల్. ఓకేనా, సైడ్ బై సైడ్ అంటే ఇలా. ఓకేనా, వర్టికల్ అంటే ఇలా ఉంటుంది, సైడ్ బై సైడ్ అంటే ఇట్లా పేజ్ రూపంలో, ఇట్లా మనం పేజ్ చెప్తాం కదా అట్లా. ఓకేనా, సో ఇది. నెక్స్ట్ రూలర్స్ మనం అంటే ఇవి పైన ఉండేటివి కదా, వీటిని రూలర్స్ అంటాం. అవి ఆన్ చేసుకోవాలంటే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. గ్రిడ్ లైన్స్, ఇవి గ్రిడ్ లైన్స్. ఆన్ చేసుకోవాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. నావిగేషన్ అంటే పక్కన డాక్యుమెంట్స్ వస్తాయి. ఇప్పుడు దీంట్లో ఏదైనా సెర్చ్ చేయాలి, పేజ్ అని సెర్చ్ చేయాలి. ఎక్కడ ఉంది పేజీ, ఇక్కడ ఉంది. నావిగేషన్ అనమాట, ఏదైనా సెర్చ్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. ఓకేనా, వద్దనుకుంటే ఆఫ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ ఆఫ్ చేస్తున్నాను. సో ఇది ఉంది. జూమ్ నేను వచ్చేసి 200 పెడుతున్నాను, ఓకే కొడుతున్నా. సో జూమ్ అనేది ఏమైంది, పెరిగింది. డిఫాల్ట్గా నాకు 100 కావాలంటే 100 మీద క్లిక్ చేస్తే చాలు. ఓకేనా, 1 పేజ్ అంటే ఏమి, మనం జూమ్ అవుట్ చేస్తే 1 పేజే వస్తుంది. చూడు 1 పేజే వస్తుంది. అదే మల్టిపుల్ పేజెస్ అంటే పక్క పక్కన వస్తాయి. ఓకేనా, పేజ్ విడత అంటే పేజ్ ఎంత ఉందో అంత విడత అవుతుంది. రైట్, ఇది జూమ్ ఆప్షన్స్ అనమాట. నెక్స్ట్ న్యూ విండో అంటే ఏమి, న్యూ విండో అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను న్యూ విండో మీద క్లిక్ చేస్తున్నా. ఓకేనా, సో దీని యొక్క పేరు ఏం పేరు ఉంది చెప్పు కదా. ఓకే, ఇప్పుడు నేను న్యూ విండో మీద క్లిక్ చేస్తున్నా, ఇంకోటి క్రియేట్ అయింది, కావాలంటే చూసుకోండి. అంటే ఇంకోటి కాపీ అవుతుంది అనమాట. ఏమి, ఇంకోటి కాపీ అవుతుంది అంటే ఇప్పుడు రెండు క్రియేట్ అయినాయి ఇక్కడ, చూసుకోండి. అర్థమైందా. సో అలా, సో ఇంకోటి కావాలంటే ఇంకోటి వస్తుంది, ఇంకోటి కావాలంటే ఇంకోటి వస్తుంది. చూసుకో, మొత్తం ఎన్ని ఉన్నాయి అట్లా అనమాట. అర్థమైంది కదా ఇది. సో దీన్ని ఏమంటాము, న్యూ విండో అంటాం. అరేంజ్ చేయాలంటే ఏమి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మొత్తం ఫైల్స్ ఇక్కడ 3 ఉన్నాయి కదా. సో నేను అరేంజ్ చేయాలని కొడుతున్నా, చూడు అన్నీ అరేంజ్ అయినాయి, ఒకదాని కింద ఒకటి అరేంజ్ అయినాయి. మనం ఏ డాక్యుమెంట్ కావాలంటే ఆ డాక్యుమెంట్ చెక్ చేసుకోవచ్చు ఇలా. అర్థమైందా. సో 2 డాక్యుమెంట్లు ఉంటే చాలు, ఎక్కువ ఉంటే అనుకో మీకు కనపడదు, సో వేస్ట్ అవుతుంది. అర్థమైందా ఇది అరేంజ్ చేయాలంటారు, దీన్ని ఏమంటాము, అరేంజ్ ఆల్. స్ప్లిట్ అంటే ఏమి చెప్తాను చూడు. స్ప్లిట్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఇక్కడ చెప్తా, ఇక్కడ ప్రేమ అని ఉంది అనుకోండి, నేను దీన్ని చూసే కింద రాయాలి. లేదంటే ఫర్ సపోజ్ ఇండియా గురించి ఒక ఎస్ఏ రాయమన్నారు, ఈ ఇండియా చూసుకుంటూ మనము కింద ఎస్ఏ రాయాలి, లేదంటే ఈ పేరాన్ని చూసుకుంటూ కింద రాయాలి. అంటే ఇంకా పెంచాలి అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని పైకి పోతే అది ఏమైంది, ఆఫ్ అయిపోతుంది, అంటే కనపడకుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ స్ప్లిట్ని పట్టుకుంటే ఇక్కడ ఇది సపరేట్, అంటే ఒకటే డాక్యుమెంటే, ఇది సపరేట్ అవుతుంది అండ్ ఇది కూడా సపరేట్ అవుతుంది. అప్పుడు ఈ కింద వెళ్ళి రాసుకోవచ్చు మనం. సో ఇది అట్లే ఉంటుంది, కింద చూసుకొని రావచ్చు. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఇండియా ఈజ్ మై కంట్రీ, ఇండియన్స్ ఆర్ మై బ్రదర్, అట్లా. అంటే పైన ఇది ఇట్లే ఉంటుంది, కింద మనం చూసుకోవచ్చు. అంటే ఇది చూసుకుంటూ చేయొచ్చు, దీన్ని స్ప్లిట్ అంటాం. రిమూవ్ అంటే రిమూవ్ అయిపోతుంది. అర్థమైంది కదా. ఓకే, సో ఇవి ఆన్ కావు. ఎందుకు ఆన్ కావు అంటే ఇది సింగిల్ డాక్యుమెంట్ కాబట్టి ఆన్ కాదు. ఇంకో డాక్యుమెంట్ ఓపెన్ చేస్తా, ఫర్ సపోజ్ నేను, సరే దీన్నే ఓపెన్ చేద్దాం, ఓపెన్ చేసే కదా. సో ఇంకోటి చూడు వచ్చిందా, ఇది ఆన్ అయింది కదా. సో ఇది ఏంది, సైడ్ బై సైడ్ అంటే పక్క పక్కన. ఓకేనా, సో అలా వస్తుంది అనమాట. అర్థమైంది కదా ఇది. నెక్స్ట్ ఇది ఆఫ్ అయిపోతుంది. సో మనం ఏదైనా డాక్యుమెంట్ ఉంటేనే అది ఆన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ స్విచ్ విండో అంటే ఇంకో డాక్యుమెంట్ ఉంటేనే. సో చూపిస్తాను చూడు, ఇంకో డాక్యుమెంట్ ఉంది కదా, ఇక్కడ చూడండి, ఏ డాక్యుమెంట్ కావాలో ఆ డాక్యుమెంట్ సెలెక్ట్ చేస్తే ఆ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది, ఇది ఆఫ్ అయిపోతుంది. ఓకేనా, మ్యాక్రోస్ అంటే చెప్తాను చూడు. సో ఇది చాలా ఇంపార్టెంట్.
మ్యాక్రోస్ అంటే ఏం లేదమ్మా, మీరు మీరు మ్యాక్రోస్ అంటే అడ్వాన్స్ టాపిక్ ఇది యాక్చువల్గా అంటే. సో మీకు సింపుల్గా వేలో చెప్పేస్తాం, మనకి ఇది మ్యాక్రోస్ ఎక్కడ యూజ్ కాదు ఒక ఎక్సెల్లో తప్ప. సో ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తానంటే మ్యాక్రోస్, ఇప్పుడు ఫర్ సపోజ్ నేమ్, ప్రతిసారి డాష్ కొట్టాల, ఫాదర్ నేమ్ ప్రతిసారి కొట్టాల్సిందే కదా. సో నేను ఏం చేస్తానంటే దీన్ని నేను సేవ్ చేసుకుంటా. ఏం చేసుకుంటా? సేవ్ చేసుకుంటా. చూద్దాం ఎలా చేయాలో. సో ఇప్పుడు నేను ఇక్కడ చేస్తున్నాను, మ్యాక్రోస్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయాలా, క్లిక్ చేస్తేనే రికార్డ్ మ్యాక్రో అని ఉందా, దాని మీద క్లిక్ చేయాలా. క్లిక్ చేస్తేనే ఈ మ్యాక్రో పేరు అండర్ లైన్ అని రాస్తున్నా, అండర్ లైన్ అని రాస్తున్నా అర్థం కావడానికి. షార్ట్ కట్ ఏం పెడుతున్నా, షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ యు, ఓకే, కంట్రోల్ షిఫ్ట్ యు అని కొడితే అండర్ లైన్ రావాలా. ఏం రావాలా? అసైన్ చేస్తున్నా, చూడండి అసైన్ చేసిన, ఈ వర్క్ అసైన్ చేసి క్లోజ్ చేసిన. ఇప్పుడు నేను టైప్ చేస్తున్నా, చాలు. ఇప్పుడు నేను దీన్ని స్టాప్ చేస్తున్నా, ఏమి స్టాప్ చేసిన. ఇప్పుడు నేను ఇక్కడ ఏం కొడితే ఆ లైన్ వస్తుంది, కంట్రోల్ షిఫ్ట్ యు కొడితే వస్తుంది. అర్థమైందా? మళ్ళీ నెక్స్ట్ క్లాస్, కంట్రోల్ షిఫ్ట్ యు, ప్రతిసారి షార్ట్ కట్ యూజ్ చేయడం. మళ్ళీ నెక్స్ట్ సెక్షన్, కంట్రోల్ షిఫ్ట్ యు, అంతే. మొన్న మీరు అడిగినారు ఇక్కడ ఎంటర్, ఇప్పుడు పైనుంచి ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ నేమ్ ఉంటుంది, ఇక్కడ ఎక్కడో నేమ్ ఉంటుంది అంటే ఇప్పుడు దాన్ని ఎలా చెయ్యాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇప్పుడు మైక్రోస్ అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని తీసేస్తా. ఇప్పుడు కోలను ఇక్కడ పెట్టాను నేను, ఎక్కడ పెడతా, ఇక్కడ పెట్టాను. నాకు ఇక్కడ కోలన్ రావాలా, ఎక్కడ రావాలా, ఇక్కడ రావాలా, ఇక్కడ నేమ్ రావాలా అనుకుందాం. పైన ఇక్కడ ఇది ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయాలా. క్లిక్ చేస్తేనే ఇక్కడ ఒకటి ఆన్ అయింది చూడండి, ట్యాబ్ అని, ఎల్ అనే సింబల్ యాడ్ అయిందా. సో ఇప్పుడు నేను చూడు ట్యాబ్ అని కొట్టినా అనుకో, ఇక్కడికి వస్తుంది కర్సర్. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ సో వెయిట్, సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఎగ్జాక్ట్గా మళ్ళీ ఎంటర్ కొట్టాలా, ఎంటర్ కొట్టి ట్యాబ్ కొట్టాలా, ఇలా వస్తుంది. యాక్చువల్గా అంటే మనం ఇది చేయకూడదు, ముందే చేయకూడదు, చూపిస్తాను చూడండి. ఇప్పుడు ట్యాబ్ కొట్టాం కదా, సో ఇక్కడ నేము ఎం ప్రేమ్ కుమార్ అని కొట్టిన, ఎంటర్. ఇక్కడ ఫాదర్ నేమ్ ట్యాబ్, చూడు ఎగ్జాక్ట్గా అక్కడికి పోయింది కదా. సో మళ్ళీ నేను ఎం ఎంటర్. మళ్ళీ నెక్స్ట్ సెక్షన్, చూడు. సో అదే అనమాట, ఈ ట్యాబ్స్ మనము ఎన్నైనా అన్ని పెట్టుకోవచ్చు. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇక్కడికే పెట్టాలి. తీసేయాలంటే మళ్ళీ దీన్ని పట్టుకొని డ్రాగ్ చేస్తే పోతుంది. ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ ఏదైనా ఇది ఇక్కడ ఏదైనా యాడ్ చేయాలనుకో, నేను ఏం చేస్తా, ఇక్కడ ఎగ్జాక్ట్ ఇక్కడ క్లిక్ చేస్తా. సో ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ట్యాబ్ కొడతా, చూడు కరెక్ట్గా అక్కడికి పోయింది. ఇంక ఇట్లా పోదు, ఎందుకంటే ఇది ఎంటర్ కొట్టినాక పోతుంది, చూడు. ఓకేనా? మీరు ఇక్కడ నుంచి రావాలంటే రాదు. ఓకేనా? అర్థమైంది కదా. సో ఇది ట్యాబ్ అనమాట. సో అది ట్రిక్, అందుకే నేను చెప్పలేదు ఇది. ఓకేనా? తీసేయాలంటే తీసేయచ్చు, తీసేస్తే మొత్తం పోయింది చూడు. సో అర్థమైంది కదా ఇది. సో ఇక్కడితో ఎంఎస్ వర్డ్ కంప్లీట్ అయిపోయింది. సో మీరు ఏదన్నా ప్రీవియస్గా ఏదన్నా ఉందనుకో, హెల్ప్ పనికిరాదమ్మా. సో హెల్ప్ అనేది కాంటాక్ట్ అస్ సపోర్ట్ కోసం, ఫీడ్బ్యాక్ కోసం. సో ఇది మనం యూజ్ చేయం. నెక్స్ట్ వచ్చేసి మెయిలింగ్, రిఫరెన్స్. సో ఆల్ అయిపోయింది. ఓకేనా?